మై ఛానల్ భాగ్యలక్ష్మి క్యాటరింగ్ ఫుడ్స్. ఈరోజు అయితే ఆంధ్ర ఉసిరిఆవకాయ చేయబోతున్నాం. ఇది ఏంటంటే చాలా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇది. ఎందుకంటే అన్నంలో చపాతీల్లో అంటే చపాతీ కాదు దోశల్లో ఇడ్లీల్లో చాలా అయితే బాగుంటుంది. అన్నంలో అయితే వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలా చేయాలో మీకైతే చూపిస్తా. ముందుకైతే పదార్థాలు మనకి ఏంటి కావాలంటే ముందుగా ఒక ఆయిల్ తీసుకోవాలి, ఆవపిండి, కారం, ఉప్పు, 2 కిలోలు ఉసిరికాయలు ఇలా కట్ చేసి ఇక్కడ చూడు ఇలా కట్ చేసుకో. ఇప్పుడైతే మనం పొయ్యి వేయించుకోవాలి. పొయ్యి అయితే వెలిగించుకోవాలి ఇంకొకసారి, ఎందుకంటే అది సతాయిస్తుంది. అందుకే పొయ్యి అయితే వెలిగిపోయింది. ఇప్పుడైతే బాండి అయితే పెట్టాలి. అండ్ ఇప్పుడైతే నూనె పోసుకోవాలి. చూడండి నూనె అయితే పోసుకోవాలి. ఈ నూనె కాగాలి. ఈ నూనె అయితే మంచిగా కాగాలి. ఇప్పుడు కాగినప్పుడు మనం పాలాలు చేసుకుంటాం. ఇదైతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉన్నాయి కదా ఆవు పిండి, రెడ్ కలర్లో ఉంది కారం. ఇదైతే ఇప్పుడు ఆవు పిండి, ఇది ఆవు పిండి మా మమ్మీ తీసుకుంది కదా. ఇదైతే ఆవు పిండి. ఇదైతే ఆవు పిండి దీంట్లోకి తీసుకోవాలి. ఇక 2 గ్లాసుల ఆవు పిండి తీసుకోవాలి. ఉప్పు మాత్రం కాపీ అదే ఉప్పు నేను చెప్పాను కదా, మెత్తటి ఉప్పు. అదే మెత్తటి ఉప్పు కాదు నాన్న, పచ్చడి ఉప్పు అంటే దొరుకుతుంది. పచ్చడి ఉప్పు అంటే దొరుకుతుంది. ఇగో ఉప్పు మాత్రం గ్లాసులో వేసుకున్నా. ఇప్పుడైతే గ్లాసులో వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పచ్చడి మొత్తం ఉప్పు మనం కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మనం వేసుకున్నాం కదా, చూడండి కారం ఒక గ్లాసు అంత పోసుకోవాలండి. ఇంకా కారం స్పైసీ ఎక్కువ కారం అంటే ఎక్కువ తినాలి స్పైసీగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు. వద్దు కొంచెమే కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. పచ్చడి కావాల్సినంత వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా కలుపుకోవాలి నీట్గా. మంచిగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే దాన్ని వేసేసేయాలి నూనెలో. నూనె ఇంకా కాగాలి. ఇలా హైలో పెట్టుకోవాలి. నూనె అయితే హైలో పెట్టుకోవాలి. నూనె అయితే కొంచెం హైలో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉసిరికాయలు ఉన్నాయి కదా వేసేసుకోవాలి. చూడండి ఆ నూనెలో వేసేసుకోవాలి. మంచిగా వేసుకోవాలి నీట్గా. చూడొచ్చి ఒక కలే పెట్టుకోవాలి. ఇది వేగాలి. ఇదైతే వేగాలి. అది వేగిన తర్వాత ఎలా చేయాలో నేను చెప్తాను నీట్గా. ఇప్పుడు ఉసిరికాయ ఉంది కదా, చూపించు. ఇట్లా ఘాట్లోకి లోపలికి ఉసిరికాయ లోపలికి నూనె వెళ్ళి మంచిగా వేగుతుంది. అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. అందుకని ఓకేనా? మీకు ఘాట్లు అయితే కనబడుతున్నాయి కదా, అదే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా వేగిపోయినాయి చూడుతున్నాం. ఇప్పుడు వేగిపోయినాయా, ఇది బంద్ చేసుకోవాలి. ఇప్పుడైతే బంద్ చేసుకోవాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి.
ఇప్పుడైతే మాడిపోకుండా కలుపుకోవాలి మంచిగా. వీటిని అయిపోయినాయి బంద్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఉంది కదా ఆవపిండి, ఉప్పు, కారం మనం ఒక గ్లాస్తో కొలుచుకున్నాం కదా అంతే వేయాలి. ఇంకా ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవాలి, కానీ కరెక్ట్ కొలత అంటే ఇంతే. ఇది దీంట్లో చల్లారిపోయిన తర్వాత కలపాలి. ఆ కలిపేది నేను చూపిస్తాను. అది చల్లారిపోవాలి. ఓకేనా? ఓకేనా? ఇదో చూడు, ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇక్కడ వేసేసుకొని ఇగో మంచిగా కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. మంచి గులాబ్ జామ్ లాగా ఉంటాయి, చూడొచ్చు మీరు. మంచిగా అలా కలుపుకోవాలి. దీన్నే ఉసిరి ఆవకాయ అంటారు. మంచి కలుపుకోవాలండి. మనము చల్లారిపోయిన తర్వాత అది గులాబ్ జామ్ లాగా అయిపోతుంది. అండ్ దీని తర్వాత జాడీలో అయితే పెట్టుకుంటే మన పచ్చడి అయిపోయినట్టే. అయిపోయింది గైస్, ఇదైతే వంట అయిపోయింది. ఉసిరి ఆవకాయ చాలా అయితే బాగుంది, యమీగా ఉంది. ఇది అన్నంలో చాలా బాగుంటుంది అని చెప్పమ్మా. ఒక 10 నిమిషాలు ఇలా దీన్ని జాడీలో పెట్టుకోవాలని చెప్పు. డబ్బాల్లో దేంట్లోనే పెడితే కనుక మళ్ళీ బూజు పడుతుంది. ఇది 1 year ఉంటుంది, అందుకని జాడీలో పెట్టుకుంటే మంచిది. చాలా అయితే బాగుంటుంది. ఇంకా కొత్త వంటలతో మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్.